హలో బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ఆటో చూశారు కదా, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. కొత్త ఆటో అయితే ఈ ఆటోకు చాలా అంటే భారీ యాక్సిడెంట్ జరిగింది. సో ఇది మన దగ్గరికి రిపేరింగ్కి వచ్చిందనమాట. దీన్ని మనం ఎలా ఆ బెండ్స్ అవన్నీ తీసేసి నీట్గా సెట్ చేసి పంపిస్తాం. పూర్తి విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఎంత వంగిపోయిందో దాన్ని బట్టే మనం ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఆటోకి ఆలోచించవచ్చు. పైన టాప్ కట్టలు మొత్తం కూడా పోయాయి అన్నమాట. అయితే మనం దీన్ని పూర్తిగా ఒక 3 నిమిషాల్లోనే రిపేర్ ఎలా చేసాము, ఎలా నీట్గా ఉంది, తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపిస్తాం అనమాట. చూడండి, ముందు బయట సైడు మొత్తం కూడా వంగిపోయింది కాబట్టి దీనికి న్యూ మోడల్ కాబట్టి డబల్ రేక్ ఇచ్చాడు. డబల్ రేక్ ఇచ్చేసరికి మేమేం చేసామంటే దాన్ని సొట్ట తీయాలంటే మనకి నీట్గా పలచగా ఉంటేనే కొట్టయితుంది కాబట్టి లోపల పక్క గ్యాస్ వెల్డ్తో కట్ చేసాం. గ్యాస్ వెల్డ్తో ఆ షేప్లో కట్ చేసేసి ఆ డోర్కి ఇచ్చిన మడతల దగ్గర కొంచెం హార్డ్గా ఉండేసరికి అక్కడ కూడా నీట్గా హీట్ చేసి దాన్ని తీసాం. గుర్తుపెట్టుకోండి, జాకిల్తోనే ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వంచడం అనేది మనం ఎంత కొట్టినా కానీ ఇంకా అది దాని అంతరికి అదే సొట్టపోతుంది. కానీ జాకీలు యూజ్ చేసి మనం దాన్ని బెండ్ తీసినప్పుడు అది నీట్గా ఆ ఫినిషింగ్ కూడా మనకు కనపడుతుంది అనమాట. ఎందుకంటే అటు ఇటు కొలత వేసుకొని టేప్తో ఎంత వచ్చిందో అంత టైట్గా వేసుకొని మనం చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఆ లోపల రేక్ తీసేసిన తర్వాత నీట్గా కొట్టుతూ ఆ సొట్టలన్నీ తీసేసుకుంటూ నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు కష్టపడాలి. ఇది మనం చూడడానికి వీడియోలో తక్కువసేపు అనిపిస్తుంది, కానీ కొన్ని గంటలు శ్రమించాలన్నమాట. దాదాపుగా అప్పుడు మాత్రమే మనకు ఆ షేప్ వస్తుంది. చాలా పేషెన్స్తో, చాలా అంటే చాలా ఓపికతో చేయాలి. అది బండి ఓనర్ అక్కడే ఉన్నాడు. అయితే మనం ఆ సొట్ట తీసిన దాకే చూసాం కదా. తర్వాత ఈ టాప్ కడ్డీలు దీనివి కాదనమాట. ఈ కడ్డీలన్నీ కూడా వేరే ఆటోకి తీసుకొచ్చి, అంటే వేరే విడిగా కొన్నవే ఆ కడ్డీలన్నీ కూడా దానికి సెట్ చేసాం. తర్వాత ఆ తీసేసినటువంటి టాప్ కొన్నటువంటి సైడ్ రేకులు, తర్వాత పైన ఉన్నటువంటి టాప్ కడ్డీలు ఇవన్నీ తీసి కూడా వేయడం జరిగింది. చూశారు కదా, ఆ సొట్ట తీసిన తర్వాత దీని యొక్క పొజిషన్ చూడండి, షేప్ ఎట్లా వచ్చిందో. అయితే మీకు ఆ వెల్డింగ్ చేయడం వల్ల కొంచెం బ్లాక్గా మసగ్గా కనిపించవచ్చు, కానీ బూడిదగా అదంతా కూడా నీట్గా పెయింట్ లాగినప్పుడు ఆ ఎట్లాగైతే కొత్తది ఉందో ఆటో అలాగే ఉంటుందన్నమాట. చూడండి, టాప్ కడ్డీలు ఎట్లా కడుతున్నామో. ఆ టాప్ కడ్డీలు సైడ్ రేకులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాప్ లాగేటప్పుడు అది నీట్గా టైట్ ఇస్తాయి. తర్వాత టాపు కూడా వంగిపోకుండా ముడతలు రాకుండా ఉండడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అద్దం కూడా మార్చేసామన్నమాట. సెల్లు చాలా అంటే చాలా బెండ్ తీయడం చాలా కష్టమైనప్పటికీ సునాయాసంగా అయిపోయింది. తర్వాత ఇంక చూడండి, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా ఫైనల్కి వచ్చేసాం. వీడియో ఎండింగ్కి వచ్చేసింది. అలాగే చూడండి, మనకి ముందు ఎలా చేసామో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆటో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు. వెళ్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.